బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో జనసేన నిర్వహించాలనుకున్న తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులు, రాజకీయ నాయకుల ప్రకటనల కారణంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో సభ నిర్వహిస్తే నిరసనలు, ప్రతి నిరసనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. సమావేశ స్థలంలో సుమారు 2000 మందికి సరిపడా పార్కింగ్ సౌకర్యం లేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకులు పార్కింగ్ కోసం ఉపయోగించాలని సూచించిన FCI సొసైటీ లేఅవుట్ భూమి వివాదంలో ఉందని, దానికి సంబంధించిన పలు క్రిమినల్ కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. పై కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని శాంతి భద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు ప్రతిపాదిత సమావేశానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు శేర్లింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పోలీసులు సభకు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నేతలు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. కాసేపటి క్రితం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సభ నిర్వహిస్తామని చెప్పేసి జనసేన నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అవుతుంది. అయితే సంధ్యా కన్వెన్షన్లో అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అవుతుంది. అయితే పోలీసులు వారికి కొంత జలకిచ్చారు. పోలీసులు ఈ యొక్క సభకు సంబంధించి అనుమతి నిరాకరిస్తున్నామంటూ కూడా కాసేపటి క్రితమే వాళ్ళకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు నోటీసుల్లో పేర్కొన్న విషయాలకు వస్తే ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల కొంత వివాదం రేగింది. అదేవిధంగా కొంతమంది ఈ యొక్క సభకు సంబంధించి రాజకీయ నేతలు కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో కొంత గందరగోళాల పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని చెప్పేసి కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వ్యాఖ్యల దృష్ట్యా ఇటు కొంత వివాదానికి ఆజ్యం పోసి ఈ యొక్క సభ ఆజ్యం పోసి అది ఉధృతంగా మారే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కూడా పోలీసులు అయితే తమ యొక్క నోటీసులో అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సమావేశానికి సంబంధించి 2000 మందితో ఈ యొక్క సభ నిర్వహిస్తామంటూ కూడా వారు పర్మిషన్ కోరగా ఈ యొక్క 2000 మందికి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేము, దీనికి సరిపడా పార్కింగ్ లేదు, రాకపోకలకు ఇబ్బంది అవుతాయని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సభకు మేము అనుమతి నిరాకరిస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క సభకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహిస్తాము, అవసరమైతే హైకోర్టుకు వెళ్తాము, ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయిస్తున్నామంటూ కూడా జనసేన నాయకులైతే చెప్తున్న పరిస్థితి. అయితే కాసేపటి క్రితం వరకు కూడా ఈ యొక్క సభ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరుగుతుంది. జనసేన తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు వారికి ఈ యొక్క దీనికి సంబంధించి పర్మిషన్ లేదంటూ కూడా వారంతా కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఒకసారిగా జనసేన నాయకులంతా కూడా లీగల్గా వెళ్ళాలి, హైకోర్టుకు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి కూడా వారు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడితే చెప్పండి, ఎట్లా చూస్తారు? ప్రభుత్వం అనుమతి నిరాకరించింది, పోలీసులు మేము అనుమతి ఇవ్వలేమంటూ కూడా నోటీసులు ఇచ్చారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే గతంలో ఈ 2 రోజుల కింద కూడా ఇక్కడ ఫంక్షన్స్ అయినాయి. దాదాపు 3000 మంది జనాభా, మీటింగ్స్ అన్నీ జరుగుతుంటాయి. మేము దాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించాం. అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకేంది ఇబ్బంది అనేది నేను అడుగుతున్నా పోలీస్ శాఖ వారిని. పోలీస్ శాఖ వారు నిజంగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కుదించుకోండి, మీరు కొంతమందితో పెట్టుకోండి అంటే పెట్టేవాళ్ళం. మేము 1000 మందితో మీటింగ్ పెట్టుకున్నాను. మాకు దాదాపు 10,000 మందితో పెట్టాలి. అటువంటిది కుదించి 2000 మందితోటి మేము 2000 జనసేనక సాధక్ ఎవరైతే ఉన్నారో మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళని పిలవడం జరిగింది. అంతమే ఈ యొక్క ఆర్డర్ అది కూడా 29th రోజు మేము పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. 29 తర్వాత 31st, ఈరోజు 1st అంటే 3-4 రోజుల తర్వాత అది కూడా 6:20 సాయంత్రం సమయానికి ఈ యొక్క ఆర్డర్ కాపీ పోలీస్ శాఖ వారు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తప్పుపడతలేము. మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థల మీద. న్యాయపరంగా మేము చట్టబద్ధంగా ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో కోర్టు ద్వారా మేము పర్మిషన్ తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. చిన్న బ్రేక్ తీసుకున్నామండి, ఇప్పుడే మళ్ళీ లైవ్లోకి వస్తాము. చందు, ఇది పరిస్థితి. కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు.